వరంగల్లో వెటర్నరీ కాలేజీ ఏర్పాటు పనులను స్పీడప్ చేసింది ప్రభుత్వం. మామునూరులో స్థలాన్ని పరిశీలించారు డిప్యూటీ సీఎం కడియం, ఎంపీ దయాకర్, కలెక్టర్, ఇతర అధికారులు. యానిమల్ హస్బెండరీ యూనివర్సిటీ భూములను కాలేజ్కు ఉపయోగించాలని నిర్ణయించారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం కడియం. మహబూబాబాద్ ను జిల్లాగా ప్రకటించాలని అఖిలపక్ష నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్. జిల్లా ఏర్పాటుకు కావలసిన అన్ని అర్హతలు మహబూబాబాద్ కు ఉన్నాయన్నారు ఎమ్మెల్యే. సీఎం కేసీఆర్ దృష్టికి ఈ సమస్య తీసుకెళ్తానని అఖిలపక్ష నాయకులకు హామీ ఇచ్చారు శంకర్ నాయక్. వరంగల్ జిల్లాలోని ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు ఎంపీ పసునూరి దయాకర్. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. ఐనవోలు గ్రామాన్ని డెవలప్ చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు దయాకర్. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నల్గొండ నాగార్జున కాలేజీ గ్రౌండ్లో ముగ్గుల పోటీ నిర్వహించారు. ముగ్గుల పోటీలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 10 ఏళ్ల నుంచి జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ జరుగుతున్నట్లు చెప్పారు రచయిత వేణు సంకోజు. సంక్రాంతి, వివేకానందుని జయంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. నిజామాబాద్ జిల్లాలోని రాంపూర్ షీ ఫామ్ ను సందర్శించింది పివి నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీ టీం. గొర్రెలు, మేకల ఫామ్ ను, వివిధ జాతుల జంతువులను పరిశీలించారు డాక్టర్లు. జంతువుల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. ఫీడ్, పిల్లల రక్షణ, మెలకువలను ఫామ్ నిర్వాహకులకు తెలిపారు. యాదగిరిగుట్టకు బైపాస్ రోడ్డు వద్దంటూ ఆందోళన చేశారు బీజేపీ, సిపిఐ నాయకులు. ఆగమ శాస్త్రం ప్రకారం వాస్తుకు విరుద్ధంగా రోడ్డు ఉందన్నారు బుచ్చిదాసు ఆశ్రమ పీఠాధిపతి శంకరానంద స్వామి. ప్రభుత్వం రోడ్డు కోసం వేసిన మాస్టర్ ప్లాన్ సరిగ్గా లేదన్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ప్రముఖ కవి, రచయిత అరిశెట్టి ప్రభాకర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. అంగడి బజార్లో ఆయన విగ్రహానికి పూలమాల వేశారు సబ్ కలెక్టర్ శశాంక. అరిశెట్టి కరీంనగర్ జిల్లాలో పుట్టడం గర్వకారణంగా ఉందన్నారు జిల్లావాసులు. మెదక్ జిల్లా సిద్దిపేట శివారులో పేదలకు కేటాయించిన భూమిని ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల కోసం భూమి ఇచ్చిందన్నారు అఖిలపక్ష నాయకులు. ప్రభుత్వం ఈ స్థలాన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేటాయించడం కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా భారీ ర్యాలీ తీశారు.